బీఆర్ఎస్ పార్టీ వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. ఈ సమీక్షల్లో జరుగుతున్న లేదా ఈ సమీక్షల ద్వారా బయటకు వస్తున్న అంశం లేదా అవుట్కమ్ సమావేశాలది పార్టీలో ఉన్న అంతర్గతమైన సమస్యలు ఒకటి. రెండవది ఓటమి గల కారణాలేమిటి? ఈ ఓటమి గల కారణాల విషయంలో భిన్నమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఇవి ప్రజలను మరింత గందరగోళానికి, ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు పంపే విధంగానే కనబడుతూ ఉన్నాయి. కారణం ఏమిటనంటే గనక కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నది ఒక 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 రకంగా ఉన్నది. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఒక రకంగా ఉన్నది. కార్యకర్తలు మాట్లాడుతున్న తీరు మరో రకంగా ఉన్నది. ఇట్లా 3-4 రకాల అభిప్రాయాలు మీడియాలో చాలా బలంగా వస్తున్నాయి. ఇక్కడ ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికంటే కూడా మరింత కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి, మరింత గందరగోళానికి దారితీసినట్టు కనబడుతున్నాయి. అయితే ఈ మిస్టేక్ ఏమిటంటే, ఒకటి అబద్ధాలు, అభివృద్ధి ముందు అబద్ధం ఓడిపోయింది అనేది ఒకటి కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత కింది స్థాయిలో ఉన్నారనే ప్రశ్న వస్తుంది. రెండవది, కార్యకర్తలకు నాయకులకు మధ్య సమన్వయం లేదు, ఈ సమన్వయం లేని కారణంగానే ఓడిపోయింది అనే విషయం ఒకటి. రెండవది, పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్ను ఓడించారు అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు మార్చమని చెప్పినాము, మీరు మార్చలేదు, అందువల్లే ఓడిపోయిందని పార్టీ నాయకులు చెప్తున్నారు. కొన్ని స్థానాలు మారిస్తే బాగుండేది, మార్చలేకపోయినామని మళ్ళీ కేటీఆర్ అన్నారు. పార్టీ పరంగా ఏమైనా పొరపాటు జరిగితే కనుక సర్దుబాటు చేసిన హరీష్ రావు అన్నారు. ఇట్లా పార్టీ నాయకులే భిన్నమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకే ఒక అంశము ఎందువల్ల ఓడిపోయింది అన్నప్పుడు అంతర్గత సమస్యల కారణంగానా, లేకపోతే కనుక ప్రజలకు పార్టీకి మధ్య సంబంధాలు తెగిపోయినాయనా, లేదా చేసిన అభివృద్ధిని ప్రాపర్గా ప్రజలకు చెప్పలేకపోయినామనా, ఏదో విషయం చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను లేదా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, వారు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వారి పోర్టుంటారు కూడా వారు బీఆర్ఎస్ నాయకులు పేరు పెడుతున్నారు. వీటి వల్లనే తాము ఓడిపోయినామనంటే కనుక నిజానిజాలు తెలుసుకోలేనంత స్థితిలో ప్రజలు ఉన్నారా? ఇది మరి ప్రజలు ఏమని ఏ భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉన్నది? తమకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినమా అనే భావన రాదా? లేదా హైదరాబాద్లో ఎక్కువ డెవలప్మెంట్ కానొచ్చింది, గ్రామీణ తెలంగాణలో లేదు, అందువల్లనే పార్టీ ఓడిపోయిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కదా. ఇట్లా అన్నప్పుడు మరి దీనికేం సమాధానం చెప్తారు? లోక్సభ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అది తిరోగమనంలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఒక లెసన్ నేర్చుకొని లోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే కనుక ఏకాభిప్రాయంతో కూడిన ఏకోన్ముఖమైన ఒక సందేశాన్ని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పంపాల్సి ఉంటుంది. ఇక్కడ 5-6 రకాల అంశాలను చెప్తున్న కారణంగా ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి? ఓటర్లు ఏ అంశాన్ని తీసుకోవాలనుకుంటున్నారు? టార్గెటెడ్గా ఒక విషయాన్ని తీసుకొని పోతే కనుక అది కొంత ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం ఉన్నది. నిన్న మొన్నటి వరుసగా జరిగిన కరీంనగరు, ఖమ్మం, చేవెళ్ళ, ఈ నియోజకవర్గ ఆదిలాబాదు, ఈ లోక్సభ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న రివ్యూలో వచ్చిన ప్రధానమైన అంశాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాలుగా ఆనాడున్న టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను పట్టించుకోలేదు, ఇతర పార్టీలకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం వలన అసలైన పనిచేసిన వాళ్ళంతా కనుమరుగైపోయారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇట్లాంటి విషయాలు గడిచిన 20 సంవత్సరాలుగా జరిగిన పరిణామాన్ని కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దల దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఈ తీసుకొస్తున్న విషయాల్లో ఏదో ఒక అంశాన్ని లేదా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు ఈ అంశాల కారణంగా చెప్పలేకపోయినామని లేదు. వారే మాట్లాడుతున్నారు, కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టినంత దృష్టి ఆయన పార్టీ పైన పెట్టలేదు కాబట్టి ఓటమి పాలైంది అనేది. ఇవి కొన్ని కారణాలను విడివిడిగా చెప్తున్నట్ల, లేదా 1-2 కారణాల వలనే నష్టం జరిగిందని చెప్తున్నట్ల, లేదా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నట్ల, ఏం చెప్తున్నట్లు? ఇది ఇక్కడ స్పష్టత రావాలి. ఒకవేళ ప్రజలకే తెలియదంటే కనుక అది బీఆర్ఎస్కు మరింత నష్టం కలిగిస్తుంది. విపక్షాలు చెప్పిన అబద్ధాలని ప్రజలు నమ్మినంటే ప్రజలకు నిజానిజాలు తెలుసుకునే వివేచన, విచక్షణ లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ ప్రశ్నకు తావివ్వకుండా 2014లో బీఆర్ఎస్ను కోరుకున్నారు ప్రజలు, బాగుందనేది కదా. 2018లో ఓటేసి 14లోసారి 18లోసారి ఓటేసిండ్రు. ఎందుకు? ప్రజలు వాస్తవాలు గుర్తించే కదా. అప్పుడు గుర్తించే ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గుర్తించలేదు? ఎక్కడ లోపం జరిగింది? ఈ లోపాలకు వెనుకున్న అంశాలేమిటి? వాస్తవాన్ని మనం ప్రజల ముందు వాస్తవంగా ఒప్పుకుంటే కనుక ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నది. లేదు, ఆ దాని నుంచి దరిదాపుల్లో దాన్ని స్పృశించి వదిలేస్తే కనుక ఆ సమస్య అట్లాగే ఉంటుంది తప్ప దానికి పరిష్కారం దొరకదు. ఇది బీఆర్ఎస్ పైన ఇటీవలి కాలంలో మీడియాలో వస్తున్న
అది ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, టీవీ మీడియా. ఈ మీడియాలో వస్తున్న విభిన్నమైన ప్రకటనలు, భిన్నమైన ఆర్గ్యుమెంట్లు, భిన్నమైన మెసేజ్‌లు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇవి కాకుండా ఈ అంశం కారణంగా, ఈ 2, 3 అంశాల కారణంగానే ఓటమి పాలైనం. ప్రజలకు నిజానిజాలు తెలుసు అనే ఒక భావన చెప్తే గనక, ప్రజలకే ఒక అక్కడనే ప్రజలే నిర్ణయించేది అనే ఒక అంశాన్ని గనక వారికే వదిలేస్తే బహుశా ఆ ఆలోచన ఆ దిశగా ఉంటే బావుంటుంది. ఉండాలని కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఆహ్, మీడియాలో కూడా ఈ తరహా ఆలోచనలు వస్తూ ఉన్నాయి.